అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతున్న పేద బడుగు బలహీన వర్గాల కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పేర్కొన్నారు. కళ్యాణదుర్గం పట్టణంలోని ప్రజావేదికలో టీడీపీ నాయకులు, మండల పార్టీ కన్వీనర్లు, మార్కెట్ యార్డ్ చైర్మన్, డైరెక్టర్లు, పార్టీ ముఖ్య నాయకుల సమక్షంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 53 మంది బాధితులకు మొత్తం 33,16,801 రూపాయల విలువైన చెక్కులను ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కళ్యాణదుర్గం ప్రాంతంలో బడుగు బలహీన వర్గాల ప్రజలు అధికంగా ఉన్నారని, వారి సమస్యలను దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ సహకారంతో అర్హులైన ప్రతి ఒక్కరికీ ముఖ్యమంత్రి సహాయనిధి అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి సహాయనిధి విషయంలో ప్రజలకు సరైన సహాయం అందలేదని ఎమ్మెల్యే ఆరోపించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పేద ప్రజలకు అండగా నిలుస్తూ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. అదేవిధంగా డిఎస్సి నియామకాలపై స్పందించిన ఎమ్మెల్యే 16,500 ఉపాధ్యాయ పోస్టులతో నిర్వహించిన డిఎస్సి అత్యంత పారదర్శకంగా జరిగిందని, ఎలాంటి వివాదాలు, కోర్టు కేసులు లేకుండా నియామకాలు చేపట్టామని తెలిపారు. ఎన్నో ఏళ్లుగా కష్టపడి చదివి ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులను అవమానించేలా అసత్య ఆరోపణలు చేయడం సరికాదన్నారు. గత వైసీపీ పాలనలో తాగునీరు, సాగునీటి సమస్యలు పరిష్కారం కాలేదని, ప్రస్తుతం ప్రజలు తమ దృష్టికి తీసుకువస్తున్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. అలాగే కళ్యాణదుర్గం ప్రాంతంలో మీడియా మిత్రుల కోసం స్థలం కేటాయించి ప్రెస్ క్లబ్ నిర్మాణానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పేర్కొన్నారు. భైరవానితిప్ప బ్రహ్మసముద్రం మండలం 27,299 రూపాయలు. జీ సాగర్ కొత్తూరు గ్రామం కళ్యాణదుర్గం రూరల్ మండలం 25,000. రేపులపర్తి గ్రామం బ్రహ్మసముద్రం మండలం సిప్పయ్య గారి 25,350 టౌన్ ఖైరేవు గ్రామం మలయనూరు గ్రామం 23,400. పెద్ద నాగప్ప గారి వీరేంద్ర తిమ్మాపురం కళ్యాణదుర్గం టౌన్ 23,920. కుందిర్పి మండలం ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చారో ఆ ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు సూపర్ 6 పథకాలని కూడా ముందుకు తీసుకెళ్తూ ఒక సూపర్ 6 పథకాలే కాదు, ఒకవైపు సంక్షేమాన్ని, మరోవైపు అభివృద్ధిని, రెండింటినీ కూడా సమపాలనలో ముందుకు నడిపిస్తున్న ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం. అందరికీ నమస్కారం. చంద్రబాబు నాయుడు గారి ద్వారా కూటమి ప్రభుత్వం ద్వారా పవన్ కళ్యాణ్ మరియు లోకేష్ బాబు గారి ద్వారా ఈరోజు పేద కుటుంబాలకు సంబంధించిన ఏదైతే సీఎం రిలీఫ్ ఫండ్ ఉందో దానికి సంబంధించి ఈరోజు చెక్కులు పంపిణీ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. 53 మందికి చెక్కులు పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం. అంటే ఇది ఏదో ఫస్ట్ నెల ఇచ్చారు, లేదా రెండో నెల ఇచ్చారు, లేదా మొదటి సంవత్సరం ఇచ్చారు, రెండో సంవత్సరం ఇచ్చారనే అభిప్రాయం కొంతమందిలో ఉండేది. కానీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నిజంగా చాలా బీదవాళ్ళు ఉన్న ప్రాంతం కళ్యాణదుర్గం ప్రాంతం. ఈ ప్రాంతాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. అందరూ కూడా బడుగు బలహీన వర్గాలే ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో ఎస్సీ ఎస్టీలు అందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి అన్ని సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశంతోనే ఎప్పటికప్పుడు మనం పోయిన వెంటనే మనం అన్ని కూడా పరిశీలించి ఏవైతే క్లారిటీగా ఉన్నాయో అవన్నీ కూడా చెక్కులు ఇవ్వడం జరిగింది. దాంట్లో వైకాపానా, తెలుగుదేశమా, లేదా మామూలు వాళ్ళ ఏం సంబంధం ఉన్నా అనేది అభిప్రాయం లేకోకుండా ప్రతి ఒక్కరు కూడా ఇది వర్తించేటట్టు ఎవరైతే తెస్తారో ఇక్కడ మన ప్రజావేదికకి అవన్నీ తీసుకొని ఇవ్వడంతో పాటు ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఇస్తున్నాం. ఇది కరెక్ట్గా జరిగిందని ప్రతి ఒక్క అధికారి చెప్తున్నారంటే ఇలాంటి ఈ పరిస్థితుల్లో మనం ఈ ప్రజాస్వామ్యబద్ధంగా నడుస్తున్న ఏ ఒక్క రోజు కూడా ఈ జగన్ రెడ్డి ఏదైతే ఉన్నాడో వాళ్ళకి సంబంధించిన నాయకులు కానీ
అదే ఎవరు కూడా ఇలాంటి చెక్కులు ఏదో సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ఒక్క రూపాయి కూడా ఎవరు కూడా ఇవ్వకపోవడం ఎంతో మన ప్రాంతాన్ని వెనక్కి నెట్టే పరిస్థితి మీ ప్రభుత్వం తీసుకొచ్చింది. కానీ మేము అట్లా కాదు, గెలిచిన రోజు నుంచి కూడా సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు, సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ కూడా కావచ్చు. మొన్ననే మన పత్రికా విలేకరులకు సంబంధించి మన ఆర్టీఓ గారిని కూడా అడిగాం. 2.5 సెంట్లు వాళ్ళకి స్థలం కేటాయిస్తున్నట్టు అది మార్క్ చేసి కూడా నేను వచ్చే వారంలో క్లియర్ చేస్తానని చెప్పి ఇప్పుడే ఆయన కూడా తెలియజేశారు. ఖచ్చితంగా మీకు ఏదైతే 2.5 సెంట్లు అంటున్నారో అది ఇస్తూ ఆ బిల్డింగ్ కూడా కట్టించి మీరందరూ కూడా అక్కడ ఉండి సమావేశం అంటే పత్రిక వాళ్ళు కట్టిస్తే అది నా కోసం కాదు, రకరకాల పార్టీ వాళ్ళు దాంట్లో సాక్షి వాళ్ళు కూర్చోవచ్చు, లేదా ఈనాడు వాళ్ళు కూర్చోవచ్చు, ఆంధ్రజ్యోతి వాళ్ళు కూర్చోవచ్చు, లేదా TV9 రకరకాల టీవీ ఛానల్స్ అందరూ కూడా మీరు అక్కడి నుంచి మీ నడిపేదానికి అవకాశాలు ఉంటున్నాయి. అలాంటి పరిస్థితి మేము కల్పిస్తున్నాం. ఇన్ని సంవత్సరాల పరిపాలన మీరు 5 ఏళ్ళు పరిపాలించారు, కనీసం విలేకరులకు కూడా ఆ మంత్రి ఇంట్లోకి మీకు ప్రవేశం ఉందో లేదో నాకు తెలియదు, కానీ మా దగ్గరికి స్వచ్ఛందంగా మీరు వచ్చే అవకాశాలు మీరే కాదు మామూలు ప్రజలు కూడా ఇంట్లోకి వచ్చి మాట్లాడిపోయేంత స్వేచ్ఛ మేము ఇచ్చాం. అలాంటి స్వేచ్ఛనే ప్రజలు కోరుకుంటున్నారు. అందులో భాగంగానే ఈరోజు మనం ఏ గ్రామానికి పోయినా కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఎక్కడికి పోయినా కూడా అసలు మాకి ఎక్కడ వ్యతిరేకత అనేది కనపడుకోకుండా 2.5 సంవత్సరాలైనా మా ఎమ్మెల్యే ఇచ్చేయలేదు, మా ముఖ్యమంత్రి ఇచ్చేయలేదు, మా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చేయలేదు, మా లోకేష్ బాబు గారు ఇచ్చేయలేదు, ఎవరు చెప్పట్లేదు. ఇంకా ఏదైనా ఉంటే మాకు నీళ్లు లేవని అడుగుతున్నారు. ఆ నీళ్లు లేకుంటే పాపం కూడా వాళ్ళకే దక్కాల. 2019 నుంచి 24 వరకు కూడా పూర్తి కాలక్షేపం చేస్తూ ఒక్క చుక్క నీళ్ళు లేకపోగా ఈ ప్రాంత రైతులందరినీ కూడా ఇంటేయడం నుంచి ఆమె ఈ ప్రాంతం నుంచి తీసుకెళ్ళి అక్కడికి పోయినారు, పెనుగొండకు పోయినారు. కానీ ఆనాటి ఎవరైతే ఆ రోజు ఎంపీగా ఉన్నారో ఆ రోజు ఏ రోజు కూడా ఆయన మన ప్రాంతం కళ్ళెత్తుకు పోయి కళ్ళెత్తి చూడలేదు, ఎక్కడా అడుగు పెట్టలేదు. ఇప్పుడు కుటిల రాజకీయాలు చేసుకుంటూ కుటిలమైన పనులు చేసుకుంటూ అటు ఇటు తిరుగుతున్నారు. అంటే మేము మీకు స్వేచ్ఛ ఇచ్చాం, మన ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి మీరు ఎక్కడైనా తిరిగే హక్కు మీకు కల్పించే ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి మేము కూడా ఎక్కడ అడ్డకించాలనే అభిప్రాయం మాకు లేదు. మీరు ఎక్కడైనా తిరగండి, మమ్మల్ని ఏదో తప్పు చేస్తే క్వశ్చన్ చేయండి, ఆ హక్కులు ఉన్నాయి. కానీ నాకు తెలిసి మా నాయకుడు కానీ మేము కానీ తెలిసి ఏ తప్పు జరగదు, తెలియకోకుండా ఏదైనా చిన్న తప్పులు జరిగితే మా దృష్టికి వస్తే అవి కూడా సర్దుకుంటే పని కూడా చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఇంతమంది ఎంతో ఆశతో తల్లి కుటుంబ సభ్యులుగా రావడం, వాళ్ళందరూ కూడా ఈ చెక్కులు ఇచ్చే భాగ్యం మాకు కలగడం, ఆ భాగ్యాన్ని కలిగించిన మా నాయకుడు చంద్రబాబు నాయుడుకి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు.